పురాణాల ప్రకారం స్త్రీలు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల అతి చిన్న వయసులోనే తన భర్తను కోల్పోవడం జరుగుతుంది. ఆ తప్పులు ఏమిటో ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం. ముందుగా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అనగనగా ఒక ఊరిలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. అతను రాజు దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. అతనికి అమ్మ నాన్న ఎవరూ లేరు. ఒక అందమైన భార్య మాత్రం ఉండేది. అతను ఎక్కువగా రాజమందిరంలోనే ఉండేవాడు. వారానికి ఒక్కరోజు మాత్రమే భార్య దగ్గరకు వెళ్ళేవాడు. అలా వెళ్ళినప్పుడు తన భార్యకు ఎన్నో బహుమతులు తీసుకెళ్ళేవాడు. అవి చూసి భార్య చాలా సంతోషపడేది. అలా వారు సంతోషంగా ఉండేవారు. ఈ రాముకి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు సోము. అతనికి ఇంకా పెళ్ళి కూడా కాలేదు. అతడు ఒకరోజు ఇలా అంటాడు, అరే రాము, నీ దగ్గర చాలా ధనం ఉంది కదరా, దానిని ఇంట్లో ఎందుకు దాయడం? నాకు ఇస్తే నేను వ్యాపారం చేస్తాను, దానికి రెట్టింపు ధనాన్ని నీకు ఇస్తాను, నువ్వు హాయిగా రాజుగారి దగ్గరే పని చేసుకో అంటాడు. ఆ మాటలు విన్న రాము తన దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం తన స్నేహితుడికి ఇస్తాడు. ఆ ధనంతో సోము వ్యాపారం మొదలు పెడతాడు. వచ్చిన లాభాన్ని రోజు రాము భార్యకు ఇస్తూ ఉండేవాడు. అలా రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి తన భార్యను కలుస్తూ ఉండేవాడు. రోజు కలవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. ఒకరోజు రాము భార్య ఇలా ఆలోచిస్తుంది, నా భర్త ఎప్పుడూ ఇంట్లో ఉండడు, ఇతను నాతో బాగా మాట్లాడతాడు, నన్ను మంచిగా చూసుకుంటాడు, ఇతనితో నా అవసరాలన్నీ తీర్చుకుంటాను అని అతనితో సంబంధం పెట్టుకుంటుంది. ఇంకా సోము రోజు తన ఇంట్లోనే ఉంటాడు. ఒకరోజు రాము అనుకోకుండా ఇంటికి వస్తాడు. తలుపు తట్టగానే గాఢ నిద్రలో ఉన్న రాము భార్య ఉలిక్కిపడి లేస్తుంది. తన భర్త వచ్చాడు అని కంగారు పడుతూ ఒక పెట్టె తెచ్చి ఆ పెట్టెలో సోముని దాక్కోమని బయట తాళం వేస్తుంది. తర్వాత తలుపులు తీసి తన భర్తతో ప్రేమగా మాట్లాడి కడుపు నిండా భోజనం పెడుతుంది. రోజంతా పని చేయడం వల్ల భోజనం తిన్న వెంటనే రాము అలసిపోయి పడుకుంటాడు. అతను నిద్రపోగానే పెట్టెలో నుంచి తన ప్రేమికుడిని బయటకు తీసి, నా భర్త ఉండగా నేను ఈ పని చేస్తే నన్ను చంపేస్తాడు, అతను చాలా గాఢ నిద్రలో ఉన్నాడు, మనమే అతన్ని చంపేసి డబ్బులు బంగారంతో చాలా సంతోషంగా ఉందాం అని అంటుంది. అప్పుడతడు సరే అంటాడు. ఇద్దరూ కలిసి అతన్ని చంపేసి శవాన్ని కాలుస్తారు. ఇక వాళ్ళిద్దరూ కొన్ని రోజులు కలిసి హాయిగా ఉంటారు. అప్పుడు సోముకి ఒక ఆలోచన వస్తుంది. ఈ డబ్బు బంగారం అంతా కూడా నేను తీసుకొని వేరే ఊరికి వెళ్ళిపోతాను. ఆమె లేచేసరికి ఇంట్లో సోము ఉండడు. ఇంకా గదిలో ఉన్న బంగారం, డబ్బు ఏమీ కూడా కనిపించదు. అప్పుడు ఆమె తేరుకొని నేను చాలా మోసపోయాను అని చాలా ఏడుస్తుంది. నా మంచి భర్తను మోసం చేసినందుకు నాకు మంచి శాస్త్రే జరిగింది, ఇంకా నేను బ్రతకకూడదు అని గంగలో దూకి చనిపోతుంది. ఇక అతనికి ఈ విషయం తెలిసి చాలా ఆనందంగా ఉంటాడు. ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తన వ్యాపారం కూడా చాలా వృద్ధి చెందుతుంది. తనకు ఒక కొడుకు కూడా పుడతాడు. అతను చాలా సంతోషంగా ఉంటాడు. ఇంకా అతని వ్యాపారం కూడా అంచెలంచెలుగా పెరిగి చాలా ధనం సంపాదిస్తాడు. తన కొడుకుకు అడిగింది ఇచ్చుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఇంకా చాలా ధనం ఖర్చు పెట్టి పెద్ద పెద్ద చదువులు చదివిస్తాడు. ఇక తన కొడుకు పెరిగి పెద్దవాడవుతాడు. తన వ్యాపార బాధ్యతలు కూడా తనే చూసుకుంటాడు. ఇక నాకు ఏ బాధలు లేవు, నేను చాలా ధనం సంపాదించాను, ఇక నా కొడుకు పెళ్లి చేసి నేను విశ్రాంతి తీసుకుంటా అని అనుకుంటాడు. మంచి అందమైన అమ్మాయితో పెళ్లి చేసి కొడుకు కోడలతో సంతోషంగా ఉంటాడు. అప్పుడే తన కొడుకుకు జబ్బు చేస్తుంది. ఎన్ని హాస్పిటల్కు వెళ్ళినా సరే ఆరోగ్యం అస్సలు బాగుపడదు. రోజు రోజుకు అతని ఆరోగ్యం క్షీణిస్తుంది. సోము ఎవరు ఏ డాక్టర్ పేరు చెప్తే ఆ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లేవాడు. అయినా లాభం లేదు. ధనం మొత్తం ఖర్చయిపోయింది. ఆరోగ్యం మాత్రం అస్సలు బాగుపడలేదు. తను సంపాదించిన ధనం మొత్తం ఖర్చవుతుంది. అలా ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఏమీ లాభం ఉండదు. తన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించి ఒకరోజు ప్రాణాలు విడుస్తాడు. అప్పుడు సోము తీవ్ర దుఃఖసంద్రంలో మునిగిపోతాడు. తన కొడుకు శవం ముందు కూర్చొని చాలా ఏడుస్తాడు. అతని ఏడుపుకు ఊరి ప్రజలందరూ వచ్చి చాలా బాధపడతారు. అప్పుడు అక్కడికి ఒక సాధువు వస్తాడు. ఆ సాధువు, నాయన ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు అంటాడు. అప్పుడు సోము, ఎందుకు ఏడవద్దు అంటున్నారు, చెట్టంత కొడుకు మరణిస్తే ఏడుపు రాదా, ఒక్కగానొక్క కొడుకు అల్లారు ముద్దుగా పెంచాను అని రోధిస్తాడు. అప్పుడు ఆ సాధువు, అప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు కదా మరి అంటాడు. సోము ఎప్పుడు అని అడుగుతాడు. నీ స్నేహితుడు రాముని చంపినప్పుడు అని అంటాడు. సోము గతం గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇతను నా రక్తం పంచుకు పుట్టిన కుమారుడు కదా గురువుగారు అంటాడు.
లేదు నాయనా, నువ్వు అప్పుడు అతనిని చంపావు. అతని డబ్బుతో బాగా ధనం సంపాదించావు కదా! చనిపోయిన ఆ రామునే నీ మీద పగ తీర్చుకోవడానికి నీ కడుపున మళ్ళీ పుట్టాడు. తన సంపదతోనే ఈ భోగభాగ్యాలు అన్నీ అనుభవించి నీ దగ్గర ఉన్న ధనం మొత్తం అయిపోయిన తర్వాత చనిపోయి నిన్ను కూడా కడుపు కోతకు గురిచేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక్కసారిగా సోము గుండెలో రాయి వేసినంత పని అయిపోయింది. కానీ గురువుగారు, ఈ అమ్మాయి ఏం తప్పు చేసింది? ఇంత చిన్న వయసులో విధవ అయ్యింది అన్నాడు. అప్పుడు ఆ సాధువు, ఈమె ఎవరో కాదు నాయనా, రాము భార్యే. మళ్ళీ పుట్టి అతనినే పెళ్లి చేసుకుంది. అప్పుడు మీరిద్దరూ కలిసి తనని చంపేశారు కదా, ఆ పాపం తనని కూడా వదిలిపెట్టలేదు. ఆ జన్మలో భర్తను చంపినందుకు ఈ జన్మలో అతి చిన్న వయసులోనే తన భర్తను కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు లెక్క సరిపోయింది కదా, కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు నాయనా. ఏ స్త్రీ అయితే తన భర్తను మోసం చేసి వేరే పురుషుడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి స్త్రీ వచ్చే జన్మలో చిన్న వయసులోనే విధవరాలు అవుతుంది. అలాగే ఏ స్త్రీ అయితే తన భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతుందో అలాంటి స్త్రీ కూడా చిన్న వయసులోనే విధవరాలు అయిపోతుంది. అదే విషయం పురుషులకు కూడా లభిస్తుంది. ఏ పురుషుడైతే భార్యను వదిలిపెట్టి పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడో, ఏ పురుషుడైతే భార్యను చంపుతాడో, ఏ పురుషుడైతే భార్యకు విలువ ఇవ్వడో వాడు వచ్చే జన్మలో వివాహం జరిగిన కొన్ని రోజులకే తన భార్య నుండి దూరం అవుతాడు. అతడు ఒంటరిగానే మరణిస్తాడు. ఇదంతా పూర్వజన్మ కర్మ ఫలమే నాయనా అని చెప్తాడు. కర్మ ఎవ్వరినీ విడిచిపెట్టదు. కర్మ ఫలితాన్ని అందరూ అనుభవించి తీరాల్సిందే. నువ్వు ఏది చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. అందుకనే ఎవరిని మోసం చేయకూడదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలోని అంశాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ చేయండి. ఇవి ఎవరిని ఉద్దేశించినవి కావు.